బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ ఆఫీసర్లు కూల్చివేశారు. 3 సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో నిన్న నెక్నాంపూర్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చెరువును పరిశీలించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారించారు. దీంతో రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రావణ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రావణ్, నెక్నాంపూర్ చెరువుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, మణికొండలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. 9 గంటల ప్రాంతంలో హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం స్థానిక పోలీసుల సహాయంతో కూల్చివేతలు చేపట్టింది. మొత్తము 9 భవనాలను గతంలో ఇవి ఇల్లీగల్ గా ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిని కూల్చేశారు కూడా. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ తో పాటు రెవెన్యూ అధికారులు గతంలో డిస్కస్ చేశారు. అది జిహెచ్ఎంసీ పరిధి రాదు బేసిక్ గా. సో హెచ్ఎండిఏ తో పాటు రెవెన్యూ అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలు చేపట్టిన తర్వాత మళ్ళా తిరిగి ఆ భవనాలను మళ్ళీ నిర్మించారు. ఆ బిల్డింగ్ మళ్ళా నిర్మించారని తెలుసుకున్న తర్వాత అధికారులు మళ్ళా వాళ్ళ పైన కేసు నమోదు చేసి మరోసారి కూల్చివేతలు చేపట్టారు. ఇలా 3 సార్లు ఆ భవనాలు కూల్చివేస్తే మళ్ళా 3 సార్లు తిరిగి ఆ భవనాలు మళ్ళీ నిర్మించారు అక్కడ ఉన్న వాళ్ళు. సో అది లేక్ వ్యూకి సంబంధించినటువంటి వ్యూ బాగుంది. అక్కడ భవనాలు నిర్మిస్తే అవి అమ్ముతే బాగా లాభం వస్తుందనేటువంటి ఉద్దేశంతో, దాంతో పాటు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కువ రేటు వస్తుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ నిర్మించారు అనేది అధికారులు చెప్తా ఉన్నటువంటి అంశం. సో ప్రస్తుతం అయితే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఈ కూల్చివేతలు ఇవాళ సాయంత్రం వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 9 బిల్డింగ్స్ అక్రమంగా నిర్మించారు. గతంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్నాము, వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాము. ఇది లేక్ కి సంబంధించినటువంటి ప్లేస్, ఇది ఎఫ్టీఎల్ లోకి వస్తుంది లేదా బఫర్ లోకి వస్తుంది, మీరు ఇక్కడ భవనాలు నిర్మించొద్దు. ఒకవేళ నిర్మిస్తే తర్వాత వర్షాకాలంలోనో లేకపోతే ఎక్కువ ఇబ్బందులు వచ్చినప్పుడు మీ భవనాలు వాటర్ లో స్టాగ్నెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఇక్కడ నిర్మించొద్దు అనేటువంటి అంశాలు గతంలో అనేక సార్లు అధికారులు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా మళ్ళీ నిర్మించడంతో ప్రస్తుతం ఆ భవనాలను అధికారులు హైడ్రాకి సంబంధించినటువంటి యంత్రాంగం అక్కడికి చేరుకొని కూల్చివేతలు చేపడతా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ఒక 2 బిల్డింగ్స్ సంబంధించినటువంటి కొంత పార్ట్ డెమాలిష్ చేశారు. మిగతా బిల్డింగ్స్ కూడా డెమాలిష్ చేయాల్సి ఉంది. సో ఇంకా మరో 2 జేసీబీలు వచ్చి ఇక్కడ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ మరింత వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం 2 నుంచి 3 జేసీబీలు కూల్చివేతలు చేపడతా ఉన్నాయి. సో 9 భవనాలు 9 బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంది కూల్చివేతలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు. సో యంత్రాలు మరిన్ని తెప్పించి తొందరగా ఈ కూల్చివేతలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. సో ఇటీవల హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతల పైన అక్కడక్కడ కొన్ని విమర్శలు కానీ లేకపోతే కొంతమంది కోర్టుకు వెళ్తుండడంతో ఈసారి చాలా పగడ్బందీగా ఈ బిల్డింగ్స్ ఖచ్చితంగా ఎఫ్టీఎల్లో లేదా బఫర్ లో వస్తాయి అనేటువంటి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరైతే నిర్మించారో వాళ్ళకి క్లియర్ కట్ గా సమాచారం ఇచ్చి నోటీసులు ఇచ్చి దాని తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కూల్చివేతలు చేపడుతున్నట్లు హైడ్రా యంత్రాంగంతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. శ్రవణ్, గతంలో 3 సార్లు అక్రమంగా నిర్మించినప్పటికీ అక్రమంగా నిర్మించారని చెప్పి కూల్చివేతలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా అక్రమ నిర్మాణం కొనసాగిస్తున్నారు. అంటే నెక్నాంపూర్ కు సంబంధించి చెరువునే స్వాధీనం చేసుకున్నారు, చెరువునే కబ్జా చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళ మీద రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బేసిక్ గా ఈ మణికొండ, నెక్నాంపూర్, నార్సింగి ప్రాంతాల్లో మనం గతంలో చూసిన వర్షాలు అధికంగా పడినప్పుడు చాలా వరకు ఇల్లులు కానీ బిల్డింగ్స్ కానీ అంటే వాటర్ లో
స్టాగ్నెంట్ అయ్యేటివి. అంటే పెద్ద పెద్ద విల్లాలు కట్టుకున్నప్పటికీ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి. బయటికి వస్తే వాటర్లో నుంచి నడవాల్సినటువంటి సిచ్యువేషన్స్, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యేటువంటి సిచ్యువేషన్ చాలా చూసినాము. సో ఈసారి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాలకు కూడా వాళ్ళందరి సహకారం తీసుకొని హైడ్రా అధికారులు ముందుకు వెళ్తున్నారు. బేసిక్ గా ఇట్లాంటి పరిస్థితులు రాకుండా, అంటే గతంలో వచ్చినటువంటి పరిస్థితులు మళ్ళా ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. స్థానికులందరూ సహకరించాలని చెప్పడంతో పాటు వాళ్ళందరి దగ్గర నుంచి కూడా క్లియర్ గా ఇదో ఈ విధంగా FTL లో కానీ బఫర్ లో కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడు మేము కూల్చివేస్తున్నాము, ఈ ప్లేస్ ని పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి స్వాధీనం ప్రభుత్వం ఆధీనంలోకి రాబోతుంది కూల్చివేతల తర్వాత. సో రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ నెక్నాంపూర్ లేక్ ని ఏ విధంగా రివైవ్ చేయబోతున్నాము, ఏ విధంగా గతంలో లేక్ ఎట్లా ఉండేనో ఆ విధంగా మళ్ళీ రివైవ్ చేయబోతున్నాం అనేటువంటి అంశాలను అయితే క్లియర్ గా స్థానిక జనంకి కూడా అధికారులు చేపట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం ప్రస్తుతం అయితే కూల్చివేతలు అయితే కంటిన్యూ అవుతా ఉంటాం. శ్రవణ్, ప్రస్తుతం అక్కడ నెక్నాంపూర్ చెరువు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. దాదాపుగా 2 నుంచి 3 ప్లాటూన్లు కి సంబంధించినటువంటి సహాయం తీసుకొని ఎవరిని కూడా ఈ దగ్గరికి రానివ్వట్లేదు. ఆ బిల్డింగ్ కి సంబంధించిన వాళ్ళని కూడా మీ సామాన్లు ఏమన్నా ఉంటే తీసుకొని వెళ్ళండి, కానీ ఇక్కడ మాత్రం ఎవరిని కూడా అలౌ చేయమనేటువంటి అంశాన్ని క్లియర్ గా పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరిని కూడా ఏ ఒక్కరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నివాసయోగ్యంగా అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ కాలేదు. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ దిశలోనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు ఇంకా. సో ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్నిటి కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నారు కాబట్టి ఎవరిని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి అనుమతించట్లేదు. ఆ రూట్ నుంచి వెళ్లాల్సినటువంటి వాళ్ళు వేరే రూట్ ఉంటే, అంటే ఆల్టర్నేట్ రూట్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళాలని పోలీసులు సూచిస్తున్నారు. సో స్థానికంగా రెవెన్యూ అధికారులు అక్కడే ఉన్నారు, HMDకి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ అక్కడే ఉన్నారు, పోలీసులు అధికారులు ఉన్నారు, హైడ్రాకి సంబంధించినటువంటి 2 ఆఫీసర్లు అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఈ ఇన్ఫర్మేషన్ ని చేరవేస్తున్నారు. ప్రశాంతంగా అయితే కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని బ్లాక్లు కూల్చేస్తాము, ఎన్ని బ్లాక్లు ఇంకా టైం పట్టబోతుంది అనేటువంటి అంశాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూల్చివేతలు చెప్తా ఉన్నారు.